सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंह प्रभु सन्निधाనంలో ఈ నెల పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి 3వ తేదీ వరకు చైత్ర బహుళ ప్రతిపత్తి వరకు శ్రీవారి కళ్యాణ మహోత్సవములు జరగబోతున్నాయి. 28వ తారీఖు ప్రాతరారాధనం, మహానివేదనం, మధ్యాహ్న విరామం యథావిధిగా జరిగిన తర్వాత సాయంకాలం సుమారు 6 గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములను నిలుపుదల కావించి దివిటీశలం దీపారాధనం అయిన తర్వాత స్వామివారి భోగమంటపంలో పరిషత్ విజ్ఞాపనం, విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత ఉత్సవ అంగీకారం జరిపించుకొని చక్రనారాయణ స్వామిని వేంచేపు చేసుకుని ఆలయ బేడా ప్రదక్షిణ పూర్వకంగా సుపథ మంటపం గుండా గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మన క్షేత్రపాలకులు త్రిపురాంతక స్వామి సన్నిధికి దగ్గరలో ఉండేటువంటి మృత్సంగ్రహణ మంటపానికి వేయించేస్తారు. మృత్సంగ్రహణ మంటపంలో విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత ఆ ధరణి ఆవాహనం, అలాగే ఖనిత్రమందు వరాహ ఆవాహనం అయిన తర్వాత ఉపచార సమర్పణం అయిన తర్వాత అక్కడ మృతుని సంగ్రహించుకొని స్థానాచార్యుల వారు శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా యాగశాలలోకి ప్రవేశిస్తారు. యాగశాలలో విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం, ద్వారతోరణార్చనం, యాగశాలార్చనం అయిన తర్వాత అంకురార్పణ జరుగుతుంది. దీనితో సమాంతరంగా అంకురార్పణ స్తండిలం పైన అగ్నిముఖం అయిన తర్వాత అంకురార్పణ హవనం జరుగుతుంది. దీనితో సమాంతరంగా యాగశాల ప్రవేశం అవ్వగానే ఆళ్వార్లు కళ్యాణ మండపంలోకి వేయించేయడం అయిన తర్వాత రాత్రి ఆరాధనం ఆరంభం అవుతుంది. రాత్రి ఆరాధనం ధూపాంతం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, మంగళాశాసనం, చాత్తమర గోష్ఠి వీటితో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. 28వ తారీఖుతో పూర్తవుతుంది. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సన్నిధానంలో చైత్రశుద్ధ ఏకాదశి అనగా ఈ నెల అంటే మార్చి 29వ తారీఖు ఉదయం విశేషారాధనం, విశేష పారాయణలు అయిన తర్వాత యథావిధిగా బాలభోగం, మంగళాశాసనం అయిన తర్వాత మహానివేదనం అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి యొక్క మధ్యాహ్న విరామం పవళింపు జరుగుతుంది. 2 గంటల నుంచి 2:30 వరకు పవళింపు అయిన తర్వాత 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు మనకి ఇదిగో అక్కడ స్వామి సన్నిధానానికి చేరేటువంటి ఆ నీలాద్రి గుమ్మం అంటాం. ఆ నీలాద్రి గుమ్మం దగ్గర కొట్నాల ఉత్సవం జరుగుతుంది. పసుపు దంచడం అన్నమాట. ఆ కొట్నాల ఉత్సవం విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత కొట్నాల ఉత్సవం జరుగుతుంది. ఆ ప్రధానార్చకుల వారు, స్థానాచార్యుల వారు దాన్ని ప్రారంభిస్తారు. అయిన తర్వాత పుణ్యస్త్రీలైనటువంటి వాళ్ళ చేత ఆ కొట్నాలు జరిపించడం జరుగుతుంది. అదైన తర్వాత దీపారాధనం, ఆరాధనం, రాత్రి ఆరాధనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, గ్రామ బలిహరణం జరుగుతుంది. దేవతాహ్వానం అన్నమాట. ఆ బయట ఉండేటువంటి మన గ్రామంలో ఉండేటువంటి దిక్పాలకుల దగ్గర వాళ్ళని ఆహ్వానిస్తూ గ్రామ బలిహరణం జరుగుతుంది. సుమారు
5:30 గంటల ప్రాంతంలో 5:30 గంటల ప్రాంతంలో రామబలిహరణం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కిని పైన వేయించేసి ఇగో ఈ మంటపంలోకి వేయించేస్తారు. ఈ మంటపంలోకి వేయించేసిన తర్వాత ధ్వజారోహణం జరుగుతుంది. గరుడ గద్యల విన్నపం, ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం అయిపోయిన తర్వాత అమ్మవారు ఆ ముత్యాల పల్లెకిలోకి వేయించేస్తారు. స్వామివారు తొలికినియంలో ఉంటారు. ఇద్దరు సుపథమంట మార్గం గుండా బయలుదేరి అమ్మవారు ఉత్తరం వైపు, స్వామివారు దక్షిణం వైపు వచ్చి మన రాజగోపురం మీదుగా మన ఈ తూర్పు మాడవీధి నుంచి పడమర మాడవీధి దగ్గరికి వెళతారు. అక్కడికి చేరిన తర్వాత జోడుభద్రాలని ఉన్నాయి. ఆ జోడుభద్రాల దగ్గర అమ్మవారు ఒక వేదిక పైన, స్వామివారు ఒక వేదిక పైన వేయించేసి వారిని స్తుతిస్తూ కొంతమంది, స్వామివారిని స్తుతిస్తూ కొంతమంది ఉండి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. ఎదురు సన్నాహ ఉత్సవం అంటాం దీన్ని. ఆ స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఇంత గొప్పవాడు స్వామి, అలాంటి ఆయనకి అమ్మాయి కావాలి అని అమ్మవారు చాలా రూపవతి, గుణవతి, లావణ్యవతి అని అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ వారు అయిన తర్వాత ఇద్దరు ఒడంబడికి వచ్చి అమ్మవారు స్వామివారు మంగళ నీరాజనం జరిపించిన తర్వాత అమ్మవారు స్వామివారు కలిసి బయలుదేరి ఆ ఉత్తరం ఉండేటువంటి మాడవీధి దగ్గర నుంచి పశ్చిమ మాడవీధికి వచ్చి ఇక్కడ ముందుండేటువంటి రాజగోపురం దగ్గర ఏర్పరిచినటువంటి రథం పైకి అవేంచేస్తారు. రథారూఢులు అవుతారు. రథారూఢులయ్యి అలంకారమైన తర్వాత సుమారు 8-15 నిమిషాల ప్రాంతంలో మహారాజా వారి దర్శనం అవుతుంది. వారు దర్శనం చేసిన తర్వాత రథబలిని సమర్పించిన తర్వాత 8:30 గంటల ప్రాంతంలో రథోత్సవం ఆరంభమవుతుంది. రథోత్సవం పైన స్వామివారు వేయించేసి తిరువీధి జరిపించుకొని వచ్చిన తర్వాత సుపథ మంటపం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రథం నుంచి స్వామివారిని తొడిక్కిని పైన వేయించేపు చేసుకొని అక్కడ నుంచి కళ్యాణ వేదిక దగ్గరికి వేయించేస్తారు. స్వామివారు 8:30 నుంచి 9:30 మధ్యలో రథోత్సవం అవుతుంది. 9:30 గంటలకు రథోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారు అక్కడ ఉత్తర రాజగోపురం ఆవల ఉండేటువంటి ప్రాంగణంలో ఏర్పరిచినటువంటి ఆ ప్రాంగణంలో కళ్యాణ వేదికపైకి వేయించేస్తారు స్వామివారు. అక్కడ స్వామివారి అలంకరణం పూర్తవుతుంది. సుమారు 10:30 గంటల ప్రాంతంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఆరంభమవుతుంది. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలలో భాగంగా నిన్నటి రోజున అంటే 29వ తారీఖు కళ్యాణ మహోత్సవాన్ని మనం సేవించాం. 30వ తారీఖు యథావిధిగా ఉదయం సుప్రభాతం ఆరాధనం అయిన తర్వాత విశేష హోమములు అయిన తర్వాత బాలభోగం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి అయిన తర్వాత విశేష పారాయణలు అయిన తర్వాత మధ్యాహ్నం సుమారుగా 11:30 ప్రాంతంలో మహానివేదనం అయిన తర్వాత 2:30 గంటలకు మధ్యాహ్న విరామం. అది అయిన తర్వాత సాయంకాలం సమయంలో సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి శేషవాహనం పైన తిరువీధిని అనుగ్రహిస్తారు. సుమారు 5 గంటల నుంచి 6-6:30 గంటల వరకు మన గ్రామ తిరువీధి మహోత్సవాన్ని విశేషంగా అనుగ్రహిస్తారు. వేదనాదంతో, వాద్య విశేషాలతో, కోలాటాలతో, వివిధమైనటువంటి వాద్య పరికరాలతో, వాద్య ఘోషలతో స్వామివారు తిరువీధిని అనుగ్రహిస్తారు. శేషవాహన ఆరూఢుడైనటువంటి స్వామిని సేవించండి. పెద్ద శేషవాహనంపై తిరువీధిని జరుపుకుంటున్న అనుగ్రహిస్తున్నటువంటి స్వామిని సేవించి జని చరితార్థం చేసుకోండి. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహప్రభువు ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నిన్నటి రోజున శేషవాహనంపై తిరువీధిని అనుగ్రహించారు. స్వామివారు సేవించాం. రాత్రి విశేషమైన ఆరాధన, హోమములు, బలిహరణం, గ్రామ బలిహరణం, మంగళాశాసనం, చేతమర గోష్ఠి అయ్యాయి. 31వ తారీఖు ఉదయం యథావిధిగా సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన, విశేష ఆరాధన అయిన తర్వాత విశేష హోమములు, గ్రామ బలిహరణం అయిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపంలో ఇక్కడ స్వామివారు వేయించేసినటువంటి ఈ ప్రదేశంలో విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత నవబ్రహ్మావాహనం అయిన తర్వాత వైదిక సదస్యం జరుగుతుంది.
చతుర్వేదాలు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం. సామవేదంలో ప్రాణాయని శాఖ, కౌతుమ శాఖ, జైమినీయ శాఖ, అథర్వవేదం అయిన తర్వాత శ్రీరామాయణం, క్షేత్ర మహాత్మ్యం, విష్ణు పురాణం మొదలైనటువంటి గ్రంథాలన్నీ, పురాణములు, ఇతిహాసములు, అలాగే చతుర్వేదములు విన్నపం జరుగుతుంది స్వామివారి సన్నిధానంలో. దీన్ని వైదిక సదస్యం అంటాం. అయిన తర్వాత వేద విధులని అర్చనం చేసుకోవడం జరుగుతుంది. అయిన తర్వాత స్వామివారి సన్నిధానంలో మంగళాశాసనం, చాతమరగోష్ఠి, అయిన తర్వాత కళ్యాణ మండపంలో ఉండేటువంటి ఉత్సవాల సన్నిధిలో కూడా మంగళాశాసనం, చాతమరగోష్ఠి అయిన తర్వాత సుమారు 8 గంటల ప్రాంతంలో సర్వదర్శనం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 11:30 గంటల ప్రాంతంలో మహానివేదనం అయిన తర్వాత మళ్ళీ 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. అయిన తర్వాత 3 గంటలకు కళ్యాణ మంటపంలో పండిత సదస్యం జరుగుతుంది. సుమారుగా శతాధికమైనటువంటి సంఖ్యలో వేద విధులు విచ్చేస్తారు. వారు దయచేసిన తర్వాత వేద స్వస్తి జరుగుతుంది, ఘనస్వస్తి విన్నపం జరుగుతుంది స్వామివారి సన్నిధానంలో. ఇది చాలా విలక్షణమైనటువంటి సన్నివేశం. వేదనాదం, వేదవేద్యుడు భగవంతుడు వేదం చేత ప్రతిపాదింపబడినటువంటి వాడు. ఎలాగుంటాడు స్వామి, ఎక్కడ ఉంటాడు అనేటువంటి తత్వాన్ని లోకానికి చాటి చెప్పింది వేదం. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి, సేవించుకోవడానికి సాధనం వేదం మాత్రమే. అట్లాంటి వేదాధ్యాయనం చేసినటువంటి, అధ్యాపనం కావించేటువంటి ఆ పండితోత్తములైనటువంటి వారు విచ్చేస్తారు. వారి వేద వచనం మనం విని దాని వలన మనం సంస్కారవంతులు అవుదాం. అది అయిన తర్వాత వేదాంత ఉపన్యాసం ఉంటుంది. సుమారుగా ఒక 1/2 గంట నుంచి 40 నిమిషాల పాటు వేదాంత ఉపన్యాసం ఉంటుంది. అది అయిన తర్వాత స్వామికి నివేదనం, మంగళ నీరాజనం, శాత్వర గోష్ఠి ఉంటాయి. ఇది అయిన తర్వాత స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉంటారు ఇవాళ రోజున. అలాగే ప్రధానాలయంలో మూలవరులు స్వర్ణ నారసింహ కవచ అలంకరణంతో ఉంటారు ఇవాళల్లా. ఇది భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇది అయిన తర్వాత స్వామివారు మన సుపథ మంటపం దగ్గరికి వేంచేసి సర్వజన మనోరంజని వాహనం పైన తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. అంటే ఉల్లాసంగా, ఉత్సాహంతో, మొత్తం పరివరాజంతో స్వామివారు బయలుదేరి రకరకాలైనటువంటి వాద్య విశేషాలతో, వేదనాదంతో స్వామివారు తిరువీధిని అనుగ్రహిస్తారు. తిరువీధి వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం ముందు కుంభారతి అయిన తర్వాత స్వామివారు ఆ కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. రాత్రి ఆరాధన సుమారు 7 గంటలకి ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన, విశేష ఆరాధన అయిన తర్వాత విశేష హోమములు, గ్రామ బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత కవాట బంధనంతో, ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. భారతావని ఎదవేల్పు సింహాచల పై వేయించేసినటువంటి ప్రభువు శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఈనాడు అంటే చైత్రశుద్ధ త్రయోదశి ఏప్రిల్ 1వ తారీఖున యథావిధిగా సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం అయిన తర్వాత విశేష ఆరాధనం, హోమములు, గ్రామ బలిహరణం, మంగళాశాసనం, చాత్తుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సర్వదర్శనం సుమారుగా 7:30 గంటలకి ఆరంభమవుతుంది. 11:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 11:30 గంటల నుంచి మహానివేదనం, రాజభోగం. అదైన తర్వాత 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటలకు మధ్యాహ్న విరామం. అది అయిన తర్వాత సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామివారు సూర్యప్రభ వాహనం పైన తిరువీధిని అనుగ్రహిస్తారు. ఈ తిరువీధి గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు. మన మాడవీధులు అంటున్నాం. ఆ సూర్యవీధి, చంద్రవీధి అని వీటికి నామధేయం. అచేత సూర్యవీధి ద్వారా చంద్రవీధి గుండా మన సుపథ మంటపం వరకు ఈ తిరువీధి మహోత్సవం జరుగుతుంది. సూర్యప్రభ వాహనం పైన. ఈ సూర్యప్రభ వాహనం ఏడాదికి 2 మార్లు జరుగుతుంది తిరువీధి. 1 ఏప్రిల్, 2 మే. 2 జూన్. 2 జూలై. 2 ఆగస్టు. 2 సెప్టెంబర్. 2 అక్టోబర్. 2 నవంబర్. 2 డిసెంబర్. 2 జనవరి. 2 ఫిబ్రవరి. 2 మార్చ్. 2 ఏప్రిల్. 2 మే. 2 జూన్. 2 జూలై. 2 ఆగస్టు. 2 సెప్టెంబర్. 2 నవంబర్. 2 డిసెంబర్. 2 జనవరి. 2 ఫిబ్రవరి. 2 మార్చ్. 2 ఏప్రిల్. 2 మే. 2 జూన్. 2 జూలై. 2 ఆగస్టు. 2 సెప్టెంబర్. 2 నవంబర్. 2 డిసెంబర్. 2 జనవరి. 2 ఫిబ్రవరి. 2 మార్చ్. 2 ఏప్రిల్. 2 మే. 2 జూన్. 2 జూలై. 2 ఆగస్టు. 2 సెప్టెంబర్. 2 నవంబర్. 2 డిసెంబర్. 2 జనవరి. 2 ఫిబ్రవరి. 2 మార్చ్. 2 ఏప్రిల్. 2 మే. 2 జూన్. 2 జూలై. 2 ఆగస్టు. 2 సెప్టెంబర్. 2 నవంబర్. 2 డిసెంబర్. 2 జనవరి. 2 ఫిబ్రవరి. 2 మార్చ్. 2 ఏప్రిల్. 2 మే. 2 జూన్. 2 జూలై. 2 ఆగస్టు. 2 సెప్టెంబర్. 2 నవంబర్. 2 డిసెంబర్. 2 జన
రథసప్తమి నాడు స్వామి సూర్యప్రభ వాహనం మీద పెంచేసి అనుగ్రహిస్తారు. మళ్ళీ ఇవాటి రోజున సూర్యప్రభ వాహనం పైన తిరువిధిని అనుగ్రహిస్తారు. స్వామి సూర్యప్రభ వాహన అధిరూఢుడైనటువంటి స్వామిని సేవించి జని చరితార్థం చేసుకోండి. ఇది అయిన తర్వాత సుమారు 7 గంటల ప్రాంతంలో దీపారాధనం అయిన తర్వాత రాత్రి ఆరాధనం, విశేష ఆరాధనం అయిన తర్వాత విశేష హోమములు, గ్రామ బలిహరణం, మంగళాశాసనం, చాత్తమర గోష్ఠి, ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా చైత్రశుద్ధ చతుర్దశి తత్కాల పూర్ణిమ రోజున అంటే ఏప్రిల్ 2వ తారీఖున శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభు సన్నిధానంలో తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత అవకాశం జరిపించిన తర్వాత శేషహోమం, ప్రధాన ప్రవేశ హోమములు, శేషహోమం జరుగుతుంది ఏకశాలలో చక్రనారాయణ స్వామిని వేంచేపు తీసుకుని. అది అయిన తర్వాత స్వామివారి ప్రాతరారాధనం ఆరంభమవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం ప్రధానాలయంలోనూ కళ్యాణ మంటపంలోనూ కూడా నివేదనమైన తర్వాత చక్రనారాయణ స్వామి వారు యాగశాలలోకి వేంచేస్తారు. అయిన తర్వాత విశేష హోమములు, అయిన తర్వాత గ్రామ బలిహరణం, అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 6-6:30 గంటల ప్రాంతంలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా విశిష్టమైన కార్యక్రమం. 5 రోజుల దీక్షతో చేసేటువంటి ఈ హోమాలన్నిటికీ హోమసాద్గుణ్యార్థం పూర్ణాహుతి హోమం హోష్యే అని సంకల్పం చెప్తారు. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి అయిన తర్వాత అగ్ని ఉద్వాసనం అయిన తర్వాత ప్రధానాలయంలో మంగళాశాసనం, చాత్తమర గోష్ఠి అయిన తర్వాత కళ్యాణ మంటపంలో ఉత్సవమూర్తుల సన్నిధానంలో చాత్తమర గోష్ఠి, తీర్థ వినియోగం, చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణ మంటపంలో విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం జరిపించుకొని సూర్ణ అధిదేవత ఆవాహనం, ఆరాధనం జరిపించుకొని కొట్నాలు ఉత్సవం జరుగుతుంది. కొట్నాలు అయిన తర్వాత ఈ చూర్ణములన్నింటినీ వెంచేపు చేసుకొని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వెంచేసి స్వామి పాద సన్నిధిని చూర్ణ సమర్పణం కావించి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాయార్ల సన్నిధిలోను, అలాగే ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ళ సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిని సమర్పించి అదై మళ్ళీ ప్రదక్షిణ పూర్వకంగా ఆళ్వార్లకు అయిన తర్వాత ఉత్సవుల సన్నిధికి వేయించేస్తారు కళ్యాణ మంటపంలోకి. అయిన తర్వాత కళ్యాణ మంటపంలో వసంతోత్సవం జరుగుతుంది స్వామి సన్నిధానంలో. ఈ చూర్ణోత్సవం, వసంతోత్సవం చాలా రసవత్తరమైనటువంటి సన్నివేశం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఈ రసవత్తరమైనటువంటి సన్నివేశంలో భాగస్వాములు అయినందువలన స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి జని చరితార్థం చేసుకోవాలి అని ఈ ఉత్సవం అయిన తర్వాత సుమారు 8 గంటల ప్రాంతంలో సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఇవాళ 8 గంటలకి స్వామివారు ఉభయ దేవేరులతో అలాగే చక్రనారాయణ స్వామి ఆళ్వార్లతో కూడి సుపథ మండపం గుండా గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకు వేయించేస్తారు. గంగధార దగ్గర విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత స్నపన తిరుమంజనం అయిన తర్వాత చక్రనారాయణ స్వామి తిరుమంజనంలో దీనినే చక్రస్నానం అంటాం. చక్రవారి, చక్రస్నానం అని అవబృతం అని మనకి వ్యవహారం. ఈ చక్రస్నానం జరుగుతుంది. స్వామి గంగధారలో తిరుమంజనం జరుగుతూ ఉంటే ఆ స్వామి తిరుమంజన తీర్థాన్ని మనం ఔదల దాల్చడం, ఆ గంగధారలో స్నానం చేయడం చేసి స్వామి తిరుమంజన తీర్థాన్ని ఔదల దాల్చడం అనేటువంటిది చాలా మహద్భాగ్యం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి.
ఎందుచేతనంటే సహజంగానే గంగాధార తీర్థంలో స్నానం చేసినందువలన కుష్ఠాపస్మారి ఆ అపస్మార వ్యాధి నివారణం అంటుంది క్షేత్ర మహాత్మ్యం. దీనివలన శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు దూరం అవుతాయి అని గంగాధార యొక్క మహాత్మ్యాన్ని చెప్తూ మనకి క్షేత్ర మహాత్మ్యం చెప్తోంది. అందుచేత ఈ ఉత్సవంలో భాగస్వాములు కండి, జని చరితార్థం చేసుకోండి, మానసికమైనటువంటి ప్రసాదనాన్ని పొందండి, శారీరకమైనటువంటి రుగ్మతలకన్నిటికీ దూరం కండి. ఇది అయిన తర్వాత స్వామివారికి విశేష ఆరాధనం, నివేదనం, మంగళాశాసనం, చాతుర్మాస్య అయిన తర్వాత స్వామివారు బయలుదేరి మన క్షేత్రపాలకులు త్రిపురాంతక స్వామి వారి యొక్క వారిని అనుగ్రహించి అదైన తర్వాత సుపథ మంటపం గుండా కళ్యాణ మంటపంలోకి వేయించేస్తారు. సుమారు 11:30 గంటల ప్రాంతంలో స్వామివారి వేయించేసిన తర్వాత 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు మహానివేదనం, రాజభోగ నివేదనం అయిన తర్వాత 12 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటలకు దివిటీ సలాం, దీపారాధనం అయిన తర్వాత రాత్రి ఆరాధనం, విశేష ఆరాధనం జరుగుతుంది. అదైన తర్వాత విశేష హోమములు అయిన తర్వాత గ్రామ బలిహరణం అయిన తర్వాత గ్రామ బలిహరణం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత స్వామివారు మంగళాశాసనం, చాతుర్మాస్య, తీర్థ వినియోగం అయిన తర్వాత ఉత్సవమూర్తులు ఒక పల్లకీలోను, అమ్మవారు ఇద్దరు ఒక చొప్పరంలోను బయలుదేరి సుపథ మంటపానికి వేంచేసిన తర్వాత స్వామివారు అశ్వవాహన ఆరూఢులు అవుతారు. అయిన తర్వాత తిరువీధి మహోత్సవం జరుగుతుంది, అశ్వవాహన సేవ. అది అయితే అవుతూ ఉండగా చిన్న బంగారు తొడిక్కిని పైన తిరుమంగయాళ్వారిని వేంచేపు చేసుకొని తిరుమంగయాళ్వారు వేంచేస్తారు. దీనిని దొంగల దోపు ఉత్సవం అని, సోరోత్సవం అని వ్యవహారం. తిరుమంగయాళ్వారి వైభవం వారు కుముదవల్లి తాయారిని మోహించడం, ఆమెని వివాహం చేసుకోవడానికి ఆమె షరతు పెట్టడం, 1 సంవత్సర కాలం విష్ణు భక్తులు భాగవత తదీయారాధనం జరిపించినట్టయితే నేను వివాహం చేసుకుంటానని షరతు పెట్టడం, దాని కారణంగా వారు ఈ భాగవత తదీయారాధనం జరిపించడం, వారి దగ్గర ఉండేటువంటి ద్రవ్యం పూర్తయిపోగా ఈ వ్రత నియమాన్ని పాటించాలి అని ఏదో ఒక విధంగా వారు ద్రవ్య సముపార్జనం చేసి ఈ వ్రతాన్ని కొనసాగించడం, భాగవత తదీయారాధనాన్ని దీనిని సేవించడం కోసమని ఈ వ్రత నియమాన్ని, దృఢ సంకల్పాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమని పరమాత్మ ఉభయదేవేరులతో కూడి వేంచేస్తాడు. వేంచేస్తే ఒక అటవీ మార్గంలో వేంచేసినటువంటి స్వామిని ఇవాళ మన పంట పండింది, తదీయారాధనం నిర్విఘ్నంగా పరిసమాపనం చేయొచ్చు అని స్వామివారిని అటకాయించి వారి దగ్గర ఉండేటువంటి సొమ్మునంతటిని దోచుకోవడం. ఇది అయిన తర్వాత స్వామివారు ఏంటి ఇంత నువ్వు గొప్పవాడివి కదా, మరి పరివారం మంది మార్బలం ఉంది కదా, ఎవరో దోచుకుంటూ ఉంటే ఏం చేస్తున్నావు చేతకాని వాడిలాగా అని అమ్మవారు ప్రశ్నించేసరికి చెప్తానుండని వారి పరివారంతో ఆ తిరుమంగయాళ్వారిని నీరుడు అని ఆయన పేరు, పరకాలుడు అని పేరు, ఆయన్ని మళ్ళీ స్వామి సన్నిధానానికి తీసుకురావడం. ఏంటి విశేషం, ఏంటి చేస్తావు నువ్వు, ఎవరి నువ్వు అంటే నాకు భువనైక భర్త మా తండ్రి, అమ్మ రమ మా తల్లి, లోకమంతా తిరుగుతా అంటూ ఎక్కడక్కడ అని ఒక స్థావరం లేదు నాకు అని, నేనేం అంటే మంచి పని చేస్తున్నాను, తదీయారాధన చేస్తున్నాను, అందుకోసం ద్రవ్యం కావాలి నాకు అంటే మంచి పనులు చేయడానికి మంచి మార్గంలో సంపాదన చేయాలి కదా, అంతే తప్ప ఇలాగా చౌర్యం చేసి దొంగతనం చేసి సంపాదించినటువంటి ద్రవ్యంతో మంచి పనులు ఎలాగ చేయడం అంటే నాకు తెలిసినటువంటి విద్య ఇదే, ఇది నా యొక్క సంకల్పం అని స్వామిని ప్రార్థిస్తాడు. ఆయన చెప్తాడు. దానివలన ఇదిగో చూసేవా, భగవంతుని యొక్క సేవ కన్నా భాగవతులు భగవద్భక్తులైనటువంటి వాళ్ళ సేవ చేయడం చాలా గొప్పదైనటువంటిది, విలక్షణమైనటువంటిది అనేటువంటి తత్వాన్ని లోకానికి చాటి చెప్పడం కోసము ప్రతి ఆలయంలోనూ ఆగమశాస్త్రం ప్రకారం ఈ వార్షిక కళ్యాణాలలో చతుర్దశి రోజున, పూర్ణిమ రోజున ఈ ఉత్సవం జరిపించడం అనుచానమైన సంప్రదాయంగా, అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళని ఆరాధించు, పూజ్యభావంతో చూడు,
ఎవరు భగవద్భక్తులు అంటే వాడు చేసేటువంటి వృత్తితో కానీ వాళ్ళ యొక్క వర్తనంతో కానీ సంబంధం లేకుండా భగవద్భక్తుల యొక్క సేవనమే పరమ ప్రమాణంగా పరమ ప్రాప్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో వారు భక్తులు, విష్ణు భక్తులు. అట్లాంటి వాళ్ళని ఆదరించు అనేటువంటి సందేశాన్ని లోకానికి ఇవ్వడం కోసం ఏర్పరిచినటువంటి ఉత్సవం ఇది. ఇది అయిన తర్వాత అక్కడ తిరుమంగయ్య వారికి మర్యాద అయిన తర్వాత అక్కడ వాడినేని వాడి విన్నపం చేస్తారు అధ్యాపక స్వాములు, వారికి మర్యాద అయిన తర్వాత స్వామివారు ఉభయదేవేరులతో కూడి వెంచేసి గరుడ మంటపంలోకి వెంచేస్తారు. గరుడ మంటపంలోకి వెంచేసిన తర్వాత గరుడ మంటపంలో విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ధ్వజ అవరోహణం జరుగుతుంది. మొదటి నాడు ధ్వజారోహణం, దేవత ఆహ్వానం జరిగింది. వాళ్ళ దేవత ఉద్వాసనం, ధ్వజ అవరోహణం, అగ్ని ఉద్వాసనం జరిగింది ఉదయం. ధ్వజ అవరోహణం జరుగుతుంది. ధ్వజావరోహణం అయిన తర్వాత సంవాద సేవ జరుగుతుంది. అమ్మవారు లోపలికి వెళ్ళిపోతారు, స్వామివారి పైన ఉంటారు. స్వామివారికి అమ్మవారికి సంవాద సేవ జరుగుతుంది. సంవాద సేవ అయిన తర్వాత మన ఆస్థాన మంటపంలో కుంభారతి అయిన తర్వాత ఆళ్వార్లకు శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆలయంలోకి వేయించేస్తారు. ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనాటి నుంచి అంటే చైత్ర బహుళ ప్రతిపత్ 3వ తారీఖు ఏప్రిల్తో సుసంపన్నం కాబోతున్నాయి. ఇవాటి రోజున సుమారు 5 గంటల ప్రాంతంలో సుప్రభాతం అయిన తర్వాత సుమారు 5:30-6 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు అవకాశ దర్శనాలు ఉంటాయి. అవకాశ దర్శనాలు ఆరంభమైన తర్వాత 8 గంటల ప్రాంతంలో స్వామివారు గోవిందరాజస్వామివారు ముత్యాల పల్లకీలో వేంచేసి బేడా ప్రదక్షిణ పూర్వకంగా కళ్యాణ మండపం పక్కనిచ్చి సుపథ మండపం గుండా రాజగోపురం ముందుకు వేయించేస్తారు. ఈ ఉత్సవాన్ని వాటి ఉత్సవాన్ని ఉంగరపు సేవ అని, వినోదోత్సవం అని, ఏడు ముసుగుల సేవ అని ఇలాంటి వ్యవహారం ఉంది. ఇప్పటి వాళ్ళకి తెలీదు ఉంగరపు సేవ అంటే ఏంటో, ఏడు ముసుగుల సేవ అంటే ఏంటో. నిన్న రాత్రి చోరోత్సవం అయింది, దొంగల దోపు ఉత్సవం అయింది. అంటే స్వామివారి యొక్క ఆభరణాలని దొంగలు దోచుకోవడం నిన్న రోజు. ఇవాటి రోజు స్వామివారిని ప్రాణప్రదంగా ఇచ్చినటువంటి ఆ అంగుళీయకాన్ని ఆయన జారవిడుచుకుంటాడు. జారవిడుచుకుంటే ఆ అంగుళీయకాన్ని తెస్తే కానీ వీల్లేదని అమ్మవారు కినుక వహిస్తుంది. ఆ కినుక వహించినప్పుడు ఆయన ఆరాధనాదులు కానీ లేదా నివేదనాలు కానీ ఏమీ స్వీకరించకుండా ఆ ఆలయం ముందుకి వచ్చి ఎక్కడ పోయిందా అని వెతుక్కుంటూ అందరినీ యాగి చేస్తారు. ఈ ఉత్సవం ఆ యాగి చేయడంలో భాగంగా స్వామివారు 7 ముసుగులు లోపల ఉంటారు. ఒక్కొక్క ముసుగుని తరలిస్తూ ఎవరినో అనుమానిస్తూ వారిని యాగి చేయడం, వారిని సమాధానం తీసుకోవడం, తర్వాత మళ్ళీ స్వామివారు కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక ముసుగుని తొలగించడం, మళ్ళీ ఎవరినో అనుమానిస్తూ యాగి చేయడం, మళ్ళీ ఒక ముసుగుని చేయడం, ఇలాగా 7 ముసుగులతో జరుగుతుంది ఈ సేవ. అయిన తర్వాత చివరికి స్వామివారి యొక్క ఆ పట్టు పీతాంబరాలను ధరించినటువంటి ఆయన దీంట్లోనే ఆ అంగుళీయకం మనకి దర్శనమిస్తుంది. అంటే ఒళ్ళో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికేం అనేటువంటి సామెత ఉంటుంది కదా, చివరికి అలాగయి స్వామివారి యొక్క ఆ అంగుళీయకం మనకి దర్శనమిస్తుంది. స్వామివారి ఉత్సాహంతో అంగుళీయకం మళ్ళీ అమ్మవారికి చేర్చాలి అనేటువంటి సంరంభంతో తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. తర్వాత గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధి మహోత్సవాన్ని జరిపించుకొని గరుడ మంటపం దానికి వచ్చిన తర్వాత బంతులాటల ఉత్సవం జరుగుతుంది. బంతులాట జరగడం, అమ్మవారు ఆస్థాన మంటపంలోకి వేయించేస్తారు. స్వామివారు మన గరుడ మంటప ద్వారానికి ముందున ఉంటారు, ఉండి బంతులాట జరుగుతుంది. ఆ బంతులాట అయిన తర్వాత ఆస్థాన మంటపంలో మంగళ నీరాజనం, కుంభారతి అయిన తర్వాత ఆళ్వార్లకి శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఉత్సవాంత స్నపనమని ఆలయ సంప్రోక్షణం జరిపించుకొని స్నపన తిరుమంజనం జరిపించుకొని అసంప్రోక్షణమై తిరుమంజనం అయిన తర్వాత బాలభోగం, రాజభోగం నివేదనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం,
కూడా జరిపించి సుమారు 2:30 గంటల ప్రాంతంలో అవకాశం జరిగిన తర్వాత మధ్యాహ్నం 11 గంటల నుంచి 2:30 గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 2:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం 6 గంటల వరకు. 6 గంటల ప్రాంతంలో స్వామివారు ఇక్కడికి కళ్యాణ మంటపంలోకి వేంచేస్తారు. ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో వేంచేసిన తర్వాత ఇక్కడ పుష్పయాగం మండలార్చనం మన చతుస్థానార్చనంలో మనకి చక్రాబ్జ మండల ఆవాహనము అయిన తర్వాత విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం చక్రాబ్జ మండల ఆవాహనము అయిన తర్వాత ద్వాదశారాధనం పుష్పయాగం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ మంగళ నీరాజనం నివేదనం అయిన తర్వాత స్వామివారు అమ్మవారు లోపలికి వేంచేస్తారు, ఆళ్వారు లోపలికి వేంచేస్తారు. స్వామివారు ముత్యాల పల్లకీలో సప్తావరణాన్ని అనుగ్రహిస్తారు. బేడా చుట్టూ 7 సార్లు మనకి తిరువీధి జరుగుతుంది. సప్తావరణమైన తర్వాత నీలాద్రి గుమ్మం ముంద దర్పణ సేవ సంవాదం అయిన తర్వాత ప్రధానాలయంలోకి వెంచేసి భోగమంటపంలో మనకి పల్లి విశ్వక్సేనారాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత దంపత తాంబూల సమర్పణం అని మనం ఫల ప్రదానాలు అంటాం. అదైన తర్వాత స్వామికి పవళింపు ఏకాంత సేవతో కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. ఈ కార్యక్రమంతో ఈనాటితో స్వామివారి యొక్క పాంచాన్నిక ప్రాతివర్షిక తిరుకల్యాణ మహోత్సవాలు సుసంపన్నమవుతాయి. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు సన్నిధానంలో ఈ నెల 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఏప్రిల్ 3వ తారీఖు వరకు కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. కళ్యాణ మహోత్సవాల్ని పురస్కరించుకొని 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు అంటే 16 రోజుల పండుగ పూర్తయ్యేంత వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. 28 నుంచి 4వ తారీఖు వరకు సుప్రభాత సేవ 2 పూటల ఆరాధనంతో సహా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు లక్ష్మీనారాయణ వ్రతాలు సుప్రభాతం 2 పూట్ల ఆరాధనం సేవలు లభిస్తాయి. దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 28వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఆర్జిత సేవలు అన్నీ రద్దు చేయబడతాయి. 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సుప్రభాతం 2 పూటల ఆరాధనం లక్ష్మీనారాయణ వ్రతములు మాత్రం జరుగుతాయి. దీన్ని భక్తులు గమనించి దానికి తగినట్టుగా వారి యొక్క భాగస్వామ్యాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.